నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే డిఫెన్స్ రౌండప్. గత వారం డిఫెన్స్ రౌండప్లో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత 3 రోజుల పాటు భారత్ పాకిస్తాన్ మధ్య డ్రోన్స్ కానివ్వండి, దాని తర్వాత మనం చేసిన ఎయిర్ ఫోర్స్ అటాక్ కానివ్వండి, ఇలాంటివి చాలా జరిగాయి. వీటన్నిటి గురించి వచ్చిన అవుట్కమ్ ఏంటి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పర్ఫామ్ చేసింది, పాకిస్తాన్ సైడ్ చాలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి కానీ భారత్ వైపు కూడా ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి వాటి గురించి చాలా ఎక్స్టెన్సివ్గా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈ 42వ ఎపిసోడ్లో మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. హర్ష నమస్తే. సార్ 3 words చెప్తాను. నాకు తెలిసి మన ఎయిర్ డిఫెన్స్ గురించి కానీ మనం 3 days మనం చూపించిన స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ గురించి ఈ 3 words కంటే ఎక్కువ ఏమైనా ఉంటాయేమో మీరే చెప్పాలి. అన్బిలీవబుల్, అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రెసిడెంటెడ్. అంటే 3 wordsకు మించి నిజంగా నాకు తెలిసి ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఐఎమ్ స్టిల్ ఇన్ ఆ. అసలు నిజంగా చెప్పాలంటే మన ఎయిర్ డిఫెన్స్ ఏం చెప్తారు సార్ మీరు అసలు? ఇంకో పదం యాడ్ చేయొచ్చు, డిపెండబుల్. ట్రూ కరెక్ట్. సో మన అస్త్రశస్త్రాలు అన్నది మన ఇండస్ట్రీ, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, మన నైపుణ్యత, మన R&D, మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈరోజు అవి గెలిచాయి. ఇవి ఎవరి మీద గెలిచాయి? టర్కీ ప్రోడక్ట్స్ మీద, చైనీస్ ప్రోడక్ట్స్ మీద గెలిచాయి. అంటే సోకాల్డ్ సుపీరియర్ టెక్నాలజీ ఉన్నటువంటి, ఎస్పెషల్లీ డ్రోన్ టెక్నాలజీలో నాకంటే మించిన శక్తి లేదు అని విర్రవీగుతున్నటువంటి టర్కీని మనం ఎక్స్పోజ్ చేశాం. మనం అలాగే మాకున్నటువంటి ఎయిర్ డిఫెన్సెస్, మాకున్నటువంటి సర్వేలెన్స్ కేపబిలిటీ, మా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. అమెరికాకు ధీటుగా మేము నిలబడగలము అన్నటువంటి చైనాని ఈరోజు ఎక్స్పోజ్ చేశాం మనం. అంతేకాదు మోస్ట్ క్రూషియల్ అమెరికాని ఎక్స్పోజ్ చేశాం. అమెరికా ఇచ్చినటువంటి కొన్ని రడార్ సిస్టమ్స్ కావచ్చు, కొన్ని వాళ్ళు ఇచ్చిన వెపనరీ కావచ్చు. ఎందుకంటే చైనా రాకుండా అమెరికా దగ్గర కొనేవాళ్ళు వాళ్ళు, ఇంక్లూడింగ్ దర్ F-16s. ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయినాయి. ఇవి ఒక ఎత్తు అయితే, మన డిఫెన్సెస్ మన దేశంలో ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మనం ఎలా కాపాడుకోగలిగినాం? అవును, కొన్ని మనకు క్యాజువాలిటీస్ ఉన్నాయి. ఈ క్యాజువాలిటీస్ ఎక్కడ జరిగినాయి అంటే క్రాస్ బార్డర్ ఫైరింగ్ లో జరిగింది. మనకు ఎస్పెషల్లీ పూంచ్ ప్రాంతంలో, తర్వాత రజౌరి, ఇక్కడ మనం వీ హావ్ టేకెన్ సమ్ క్యాజువాలిటీస్. పూంచ్ లో 17 మంది చనిపోయారు, రజౌరిలో 3 చనిపోయారు, ఇంకా ఇతర అక్కడ ఇక్కడ ఒక 2-3 చనిపోయారు. సో మొత్తానికి మనకు 20-25 మంది మనం కోల్పోయాము. మన యాక్టివ్ సర్వీస్ లో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి 5 మంది మన ఆఫీసర్లు కోల్పోయారు. ఇది మనకు ఉన్నటువంటి క్యాజువాలిటీస్. కానీ ప్రజలు, మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ పాపులేషన్, వీళ్ళకి ఏం అవ్వలేదు. ఒక అద్భుతమైనటువంటి రక్షణ కవచం మనం, కవచ్, దాని పేరే కవచ్, దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడాను మనం ఇక్కడ భారతదేశంలోని ఇవన్నీ తయారు చేసుకున్నాము. ఆర్కిటెక్చర్ అంతా కూడాను భారతరత్న అబ్దుల్ కలాం గారు దీన్ని ఫస్ట్ దాన్ని ఊహించారు. ఆయన చేసినటువంటి అప్పుడు ప్రయత్నాల దృష్ట్యానే ఈ రోజు మనకు ఆ షీల్డ్ అన్నది మనం పెట్టుకోగలిగినాము. అందరూ ఇజ్రాయిలీ ఐరన్ డోమ్ చూశారు, కానీ భారతదేశం దీనికి ఏం పేరు పెట్టకుండా దాన్ని కవచం పిలుస్తాం మనము. కవచ్ అన్నది సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. అది ఒక్క సిస్టమ్ కాదు. షార్ట్ రేంజ్ లో ఏం చేయాలి, మీడియం రేంజ్ లో ఏం చేయాలి, లాంగ్ రేంజ్ లో ఏం చేయాలి, దానికి డ్రోన్స్ కి ఏం చేయాలి. మనం ఫర్ ఇన్స్టెన్స్ డ్రోన్స్ కొట్టడానికి, డ్రోన్స్ మహా అంటే ఒక $5,000 $10,000 పంపించగలం ఓ డ్రోన్. దాన్ని కొట్టడానికి మనం $5-6 million వర్త్ ఆఫ్ మిసైల్ ఫైర్ చేస్తే కనుక కాస్ట్ ఎఫెక్టివ్ కాదు, అది వాడికి ఇచ్చినట్టు అవుతుంది. మన మీద ఒక స్వామ్ ఆఫ్ డ్రోన్స్ పంపిస్తే కనుక అన్ని మనం ఖర్చు పెట్టుకుంటే కనుక మనకు నష్టం వస్తుంది. కాబట్టి ప్రపోర్షనల్ గా మనం ఎలా చేయగలం? సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్, ఇవి ట్రాకింగ్ ఎలా చేస్తున్నాము, వాళ్ళని ఎలా కొట్టగలుగుతున్నాము. ఆకర్షణ శబ్దాలు వినబడుతున్నాయి, దాన్ని డెబ్రీ పడుతున్నాయి. డెబ్రీ పడితే కనుక కొంత అక్కడెక్కడ కొంత డ్యామేజ్ అయిన మాట వాస్తవం. కానీ లిటరల్ గా చూస్తే కనుక మనకు పెద్ద ప్రాణ నష్టం కాకుండా మన మీద వేసినటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇతరత్ర ఏమేమి మన మీద ప్రయోగం చేశారో అవన్నీ కూడా మనం టేక్అవుట్ చేయగలిగాం, అన్ని నాశనం చేయగలిగాం. సో దిస్ ఇస్ అ బిగ్ స్టోరీ, మన డిఫెన్సివ్ స్టోరీ, ఆఫెన్సివ్ స్టోరీ. ఈ రెండు కూడా చాలా గొప్పగా, చాలా రోజులుగా, చాలా దశకాలుగా అందరూ గురించి, గొప్పదనాన్ని గురించి చెప్పుకునేటువంటి విధంగా మన ఆర్మ్ ఫోర్సెస్ అన్ని కూడా అద్భుతంగా పనిచేసినాయి. దాంట్లో చాలా కీలకమైనది ఏంటంటే కోఆర్డినేషన్. గతంలో ఊడి అన్నది ఒక ఓన్లీ ఆర్మీ వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసింది, బాలాకోట్ అన్నది ఒక ఎయిర్ ఫోర్స్ ఒకటే వెళ్ళి కొట్టొచ్చింది. ఈసారి అలా కాకుండా త్రివిధ దళాలు కూడా దీన్ని
కౌంటర్ చేశాయి. ఇన్ఫాక్ట్ మనకు నేవీ ఏం ఆపరేషన్స్ చేసిందో ఎవరు చెప్పలేదు, కానీ పాకిస్తాన్ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే మలేర్ క్యాంటన్మెంట్ ఏదైతే ఉందో కరాచీలో, దాంట్లో కొట్టినటువంటి ఏదైతే మనం వాళ్ళ రెడార్స్ టేక్అవుట్ చేశామో అది ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఫైర్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అది షార్టెస్ట్ డిస్టెన్స్. మనకు ల్యాండ్ నుంచి కొడితే కనుక అది బహుశా 300 కిలోమీటర్ దూరంలో కొట్టాల్సి వచ్చుంటేది మనకి. కాకపోతే సముద్రంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కొట్టాం మనం వాళ్ళ రెడార్ స్టేషన్స్ అక్కడ అని చెప్పేసి లోకల్ అక్కడ ఉన్నటువంటి అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ అనలిస్ట్ వాళ్ళ అంటే ఏ యాంగిల్ వచ్చి కొట్టింది అవన్నీ చూసి వాళ్ళు దే ఆర్ సేయింగ్ ప్రాబ్లీ నేవీ నుంచి వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ గా త్రివిధ దళాల యొక్క కోఆర్డినేషన్ అనేది ఎంత సీమ్లెస్ గా జరిగింది మనకు ఇక్కడ అది ఒకటి ఎక్స్పెరిమెంటేషన్ వచ్చింది. సరే, ఎవ్వరు కూడా ఏ యుద్ధంలో 100% పర్ఫెక్ట్ గా ఉండము, కొన్ని లాసెస్ మనకు ఉంటాయి. అదే మనకు చూస్తే కనుక మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం యుద్ధం అన్నదారు లాసెస్ ఉంటాయి, మన దగ్గర కూడా ఉంటాయి, దాని గురించి ఇప్పుడు మేము చెప్పదలుచుకోలేదు, ఆపరేషన్స్ ఆన్ గోయింగ్ కాబట్టి అని చెప్పారు ఆయన. సో అంటే మనకు కూడా ఏవో కొద్ది గొప్ప లాసెస్ అయినాయి, కానీ ఇది యుద్ధంలో మనకు కొంత దెబ్బలు తగిలినా కానీ కూడా ఓవరాల్ గా ఎవరికి ఎక్కువ దెబ్బలు తగిలినాయి అన్నది చాలా కీలకమైనది ఇది. కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ అవుట్కమ్ మనం చూసాం మనం. అది బోత్ డిఫెన్సివ్ యాజ్ వెల్ యాజ్ ఒఫెన్స్ రెండుకి సంబంధించి కూడా. సార్ ఇది కొంచెం పెద్ద క్వశ్చన్, మీరు ఎంత టైం తీసుకుంటారు అనేది మీ ఇష్టం, ఎందుకంటే ఇది చాలా ఎక్స్టెన్సివ్ గా నిజానికి చెప్పాలంటే చూడాలి. సార్ మనం నిజానికి ఏమంటున్నామంటే మనం పాకిస్తాన్ని దెబ్బ కొట్టాం, పాకిస్తాన్ని ఓడించామని అంటున్నాము, కానీ బిగ్గర్ పిక్చర్ ఆలోచిస్తే నిజానికి పాకిస్తాన్ ఓడడంతో పాటు చాలా మందిని ఓడించినట్టే ఉంది సార్. ఎందుకు అంటే లాక్హీడ్ మార్టిన్ అమెరికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫెన్స్ కంపెనీ ఏదైతే ఉందో లాక్హీడ్ మార్టిన్వి 3 లాంగ్ రేంజ్ రేడార్స్ డెస్ట్రాయ్ అయ్యాయి. చైనావి లాంగ్ రేంజ్ రేడార్స్ డెస్ట్రాయ్ అయ్యాయి. చైనావి PL-15 డెస్ట్రాయ్ అని అఫీషియల్లీ చెప్పారు, అన్అఫీషియల్గా వాళ్ళ JF-17 JC-10 ఎయిర్ క్రాఫ్ట్స్ డెస్ట్రాయ్ అయ్యాయి అంటున్నారు. ఇంకా సరే టర్కీది అయితే నిజానికి చెప్పాలంటే దాని డ్రోన్ బిజినెస్ అసలు ఎంత రివైవ్ అవుతుందో లేదో కూడా అందరికీ డౌట్ వచ్చేలా ఉంది. సో శత్రువుల సైడ్ నుంచి ఇది సార్ నిజానికి అంటే మన అడ్వర్సరీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళవి ఇవి. ఇంకా మన సైడ్కి వచ్చినట్టయితే ఐరన్ డోమ్ అని నిజానికి చాలామంది అన్నారు. అంత ఎక్స్పెన్సివ్ది కాకుండా వెరీ మినిమల్ కాస్ట్లో నిజానికి మనం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిజానికి ఒకటి సెట్ చేసి బెంచ్ మార్క్ సెట్ చేసాం అనొచ్చా? నెంబర్ 1. నెంబర్ 2 సార్ నిజానికి చెప్పాలంటే మనం చూసాము క్రెమ్లిన్ని కూడా నిజానికి రష్యా కాపాడుకోలేకపోయింది డ్రోన్ అటాక్స్ జరిగే క్రెమ్లిన్ మీద, కానీ మనం మన రాజధాని ఢిల్లీని నిజానికి చెప్పాలంటే చాలా సేఫ్గా కాపాడుకున్నాం. సో ఇది నిజానికి చెప్పాలి అంటే కనుక ఇప్పుడు మనం ఆన్ పార్ కూడా కాదు, మనం నిజానికి చాలా కంట్రీస్ కంటే కూడా మనం వే అబవ్ ఉన్నామని అనొచ్చా? దీని మీద మీ అసెస్మెంట్ ఏంటి సార్? తప్పకుండా మనం ఫస్ట్ ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ గురించి మాట్లాడదాం. మనం ఈవెన్ అమెరికన్ ఎయిర్ స్పేస్ కూడా సురక్షితం కాదు అని తేలింది కదా. చైనీస్ బెలూన్ వచ్చింది, బెలూన్ వస్తే వీళ్ళు చాలా తర్వాత డిటెక్ట్ చేశారు, దాంట్లో ఉన్నది వీళ్ళు కనుక్కోలేకపోయారు. చాలా సమయం పట్టింది వీళ్ళకి బెలూన్ వస్తున్నట్టు. సో నువ్వు ఇందాక అన్నట్టు క్రెమ్లిన్ మీదే అటాక్ జరిగినాయి. ఇన్ఫాక్ట్ క్రెమ్లిన్ మీద వచ్చినటువంటి 2 డ్రోన్స్ ని వాళ్ళు పేల్చగలిగారు. మరి అంతవరకు వచ్చినట్టు మీరు ఏం చేస్తున్నారు? మాస్కో అనేది చాలా దూరం ఉంది మనకు యుక్రెయిన్ బార్డర్ నుంచి, అంత దూరం ఇవి ఎలా ట్రాక్ చేయగలిగినాయి? అదో పెద్ద ప్రశ్న. ప్లస్ వాళ్ళ ఊర్లలో చాలా వాటిలో దాడులు కొడుతుంటే కనుక వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ పనిచేయదు. ట్రెడిషనల్ గా వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే అవన్నీ కూడా మేజర్ అసెట్స్ ఏవైతే ఉంటాయి, హెలికాప్టర్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మేజర్ మిజైల్స్ కానీ వీటిని కౌంటర్ చేయడం కోసం ఆ టెక్నాలజీస్ అని కూడా డెవలప్ అయినాయి. కానీ చిన్న చిన్న ఏవైతే అస్త్రాలు వాడు పంపిస్తున్నారో డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, దాంట్లో కూడా స్వామ్ డ్రోన్స్ వస్తే కానీ ఎలా ట్యాకిల్ చేయాలనేది అందరూ సతమతం అవుతున్నారు. మనకు 2020 గల్వాన్ ఘటన జరగక ముందర, అంటే మనకు కొల్ల సంతోష్ బాబు గారి బలిదానం కంటే ముందర మనకు డ్రోన్స్ మన సిస్టంలోనే లేవు, ఆర్మీలో ఏం లేనే లేవు అసలు. 2020 నుంచి 2025కి వచ్చేసరికి అంటే రమారమి 5 సంవత్సరాల్లో ఈ రోజు డ్రోన్ పవర్ హౌస్ చెప్పబడుతున్నటువంటి చైనా, టర్కీ రెండింటిని కూడా మనం ఎక్స్పోజ్ చేసి కొట్టగలిగామంటే మనకి ఎంత ర్యాపిడ్ గా డెవలప్ చేసుకున్నామో స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ మన డిఫెన్స్ రౌండ్ ఈరోజు మనం 42nd ఎపిసోడ్ చేస్తున్నాము. రఫ్లీ మన 41 ఎపిసోడ్స్ గత ఎపిసోడ్స్ మన ప్రేక్షకులు వాళ్ళు గుర్తుంటే కనుక మనం ఎటువంటి డ్రోన్స్ అని మనం చేస్తున్నాము, పబ్లిక్ సెక్టర్ లో ఏమవుతున్నాయి, ప్రైవేట్ సెక్టర్ లో ఏమవుతున్నాయి, డిఫెన్సివ్ డ్రోన్స్ ఏంటి, సర్వేలెన్స్ డ్రోన్స్ ఏంటి, కమకాజీ డ్రోన్స్ ఏంటి, స్వాన్ డ్రోన్స్ ఏంటి, సో ఆ డ్రోన్ కౌంటర్ కిల్ ఎలా చేయాలి, సాఫ్ట్ కిల్ ఎలా కొట్టాలి, హార్డ్ కిల్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం చాలా డీటెయిల్ గా మనం దీని గురించి మనం చర్చించాం.
ఇన్ఫాక్ట్ ఆకాష్ తీర్ గురించి మన డిఫెన్స్ రౌండప్ లో చేసినటువంటిది. సో దీని గురించి మనకు అట్లీస్ట్ మన నేషనలిస్ట్ ప్రేక్షకులకు చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి మిగతా ప్రేక్షకుల కంటే కూడా మన నేషనలిస్ట్ ప్రేక్షకులు తప్పకుండా దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్. ఈ రోజు సర్ప్రైజ్ కాదు, సడన్ గా మీకు చాలా మందికి సర్ప్రైజ్. ఈ రోజు టీవీ డిబేట్లలో చూస్తున్నాం, వాళ్ళు అసలు అర్థం కావట్లేదు, వాళ్ళు దాన్ని ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి అని అర్థం కావట్లేదు. సడన్ గా ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆల్రెడీ 40 ఎపిసోడ్స్ గురించి మాట్లాడాం. ఇన్ఫాక్ట్ ఈవెన్ అంతకంటే ముందరే కూడా దీన్ని మనం గ్లోబల్ రౌండప్ లో మాట్లాడేవాళ్ళం. సరే, మనం ఈ స్పెసిఫిక్ గా డిఫెన్స్ కు సంబంధించి మాట్లాడదామని చెప్పి మనం డిఫెన్స్ రౌండప్ కూడా స్టార్ట్ చేసాం. కాబట్టి మన ప్రేక్షకులు దీన్ని తప్పకుండా చూడొచ్చు. ఇవన్నీ కూడా మాట్లాడాం. ఫర్ ఇన్స్టెన్స్ ఆకాష్ తీర్ గురించి మాట్లాడాము, LRSM గురించి మాట్లాడాము, MRSM గురించి మాట్లాడాము, మాన్ ప్యాడ్స్ గురించి మాట్లాడాము. చాలా వాటి గురించి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. వాటి యొక్క అనుసంధానం చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదే ఇంటగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దాన్ని కవచ్ అని పిలుస్తాం మనం. ఒక కవచం లాంటిది అది, ఒక వలయం లాగా దీన్ని మొత్తం మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగాం. అందుకని వాటిని మనం దానికి మాట్లాడుకున్నామంటే దీంట్లో బేసిక్ గా ఆకాష్ తీర్ అన్నది ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఈరోజు మనం చూడగలిగాము. అలాగే మనం ఏంటంటే భారతదేశంలో తయారైనవి కావచ్చు, లేదా మనకు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంది కావచ్చు, రష్యా నుంచి వచ్చింది కావచ్చు, లేదా మనకు ఇన్ఫాక్ట్ ఫ్రాన్స్ నుంచి వచ్చినవి కావచ్చు, వీటన్నిటిని ఇంటగ్రేట్ చేయగలిగాం మనం. డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నవి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నవి, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నటువంటి అన్ని కూడా సీమ్లెస్ గా ఇంటగ్రేట్ చేశాం. పైపెచ్చు బేసిక్ కమ్యూనికేషన్, నావిగేషన్ ఇదంతా కూడా అందరూ GPS వాడుకుంటారు, లేదా చైనీస్ శాటిలైట్స్ వాడుకుంటుంది పాకిస్తాన్. మనం GPS శాటిలైట్ వీటిని వాడుకోకుండా, ఎందుకంటే దాంట్లో వాళ్ళు లేటెన్సీ చేయగలరు. లేటెన్సీ అనే పదం మనం అర్థం చేసుకోవాలి. అంటే మీకు అక్కడి నుంచి వస్తున్నటువంటి సిగ్నల్ మీరు రిసీవ్ చేసుకునేసరికి సమయం ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయగలుగుతారు. సో లేటెస్ట్ వాళ్ళు ఒక సమ్ మిల్లీ నానో సెకండ్స్ లో రావాల్సిన సిగ్నల్ ని వాళ్ళు లేటెస్ట్ హాఫ్ అ సెకండ్ ఇంక్రీజ్ చేశారంటే కనుక మీకు మొత్తం మీ సెక్యూరిటీ ఆర్కిటెక్చరు, మీ రెస్పాన్స్ టైం అన్ని కూడా దెబ్బతింటాయి. కాబట్టి అటువంటిది ఏమీ లేకుండా మన నావిక్ అన్నటువంటి భారతదేశంలో మన ఇస్రో పంపించినటువంటి శాటిలైట్స్ వాడుకుని ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ చేశాం. ఇంకొక కీలకమైందంటే ఈరోజు వెస్ట్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ అన్ని కూడాను నిర్ణయం మనుషులు చేయాలి. అది హ్యూమన్ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది. మనకు తెలుసు, ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు డ్రోన్స్ పంపించేటప్పుడు అంతా ఏం చేశారు వాళ్ళు, అక్కడ దాని మీద అమెరికాలో ఏదో ఒక బేస్ లో కూర్చొని వాళ్ళు, పోర్ట్ నాక్స్ లో ఎక్కడో దీంట్లో కూర్చొని వాళ్ళు పిల్లలు దాన్ని ఏదో కంప్యూటర్ గేమ్ ఆడినట్టు ఆడి డైవర్ట్ చేసి కొట్టించారు. కాబట్టి ఇదంతా హ్యాండెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. కానీ మనది ఏంటంటే హ్యూమన్ బీయింగ్ కంట్రోల్ మినిమం పెట్టారు, లిటరల్ గా మినిమం పెట్టారు. న్యూ ఏజ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకున్నాం. కాబట్టి కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ అంతా వాళ్ళే నిర్ణయిస్తారు. ఒకటే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్ చాలా క్రూషియల్. పొరపాటున మన ఎయిర్ క్రాఫ్ట్స్ ని, మన మిసైల్స్ ని కూడా కొట్టేయచ్చు కదా. ఆ ఫ్రంట్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్ అనేది మనం చాలా అద్భుతంగా చేసాం. ఇన్ఫాక్ట్ మనకు రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే ఈ ఫ్రంట్ అండ్ ఫో ప్రోటోకాల్ లోనే పాకిస్తాన్ దెబ్బతిని వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ వాళ్ళ JF-17 కొట్టింది అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ అది ఇంకా మనకు కన్ఫర్మ్ గా తెలియదు, రాబోయే రోజులు అది కూడా తెలుస్తుంది. కానీ అటువంటి తప్పిదం చేయకుండా మనం సీమ్లెస్ ప్రోటోకాల్ పెట్టుకున్నాం. వీటిలో ఫస్ట్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ ఏముంటుంది మనకు, ఈ డ్రోన్స్ లాంటివి దగ్గరగా వచ్చినవి, అంటే దొరకకుండా తప్పించుకొని రాగలిగిన వాటిని మ్యాన్ ప్యాడ్ అంటారు. అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది షోల్డర్ లో పెట్టి ఫైర్ చేయడం అన్నది. దాంట్లో కూడా మళ్ళీ సాఫ్ట్ స్కిల్ ఉంది, హార్డ్ ఉంది. సాఫ్ట్ స్కిల్ లో మనం దీని గురించి చర్చించాం. మనకు నెట్ గ్రనేడ్ అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. దాని గురించి ఒక వల పట్టుకుంటుంది, ఆ డ్రోన్ పట్టుకొని కింద పడేస్తుంది. అలాగే మనకు కొన్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కట్ చేసేసరికి దాని ఓరియంటేషన్ తప్పిపోయి పడిపోతుంది. ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్. హార్డ్ స్కిల్ ఆఫ్ కోర్స్ దాన్ని షూట్ డౌన్ చేసేస్తాం, కింద పడిపోతుంది. సో ఈ రెండు టెక్నాలజీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవి అన్ని లేయర్స్ కూడా మనకు ఉన్నాయి. ఇది ఫస్ట్ లేయర్ మ్యాన్ ప్యాడ్. సెకండ్ లేయర్ ఇంకొంచెం దూరం కొట్టాల్సి వచ్చినప్పుడు మనకు షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ మనకు. అలాగే థర్డ్ లేయర్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఫోర్త్ లేయర్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేలెన్స్ రెడార్స్, నేత్ర, ఆకాశంలో తిరుగుతున్నటువంటి ఏవాక్స్, మనకు ఉన్నటువంటి ఏవాక్స్ నేత్ర అని పిలిచాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ S-400 ని సుదర్శన్ చక్ర అని పిలిచాం మనం. ఇటువంటివి ఉన్నాయి. ఇవి కాకుండా ఫీల్డ్ గన్స్ కూడా ఉన్నాయి. అంటే మన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, యాంటీ ఏరియల్ ఆబ్జెక్ట్స్ మీద మనకు అటాక్ చేయగలిగినటువంటి, ఫర్ ఇన్స్టెన్స్ పాత L-70 ఎయిర్ గన్స్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఈసారి మల్టిపుల్ టార్గెట్స్ ఒకటేసారి మనం దాన్ని
ఛేదించగలం. ఒరిజినల్ గా బోఫోర్స్ నుంచి కొనుక్కున్నాము, వాళ్ళ లైసెన్స్ తోటి మనం ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. కానీ మనమే దీన్ని చాలా ఎన్హాన్స్మెంట్స్ తీసుకొచ్చాము, దాని ఫైర్ పవర్ ఇంక్రీజ్ చేసాము, దాని యొక్క కమ్యూనికేషన్, దాని యొక్క ట్రాకింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా అద్భుతంగా మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇది రమారమి 240 to 330 రౌండ్స్ పర్ మినిట్ ఫైర్ చేయగలదు. 4 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కొట్టగలదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు వస్తున్నటువంటి డ్రోన్స్ ఏవైతే మన పట్టణాల మీద వచ్చినాయో వాటిని మాక్సిమం L-70 ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ షూట్ డౌన్ చేసినాయి. అవన్నీ కూడా మనం వేస్ట్ చేసుకోకుండా పెద్ద పెద్ద మనకు ఆకాశ్ ఇటువంటివన్నీ వేస్ట్ చేయకుండా దీంతో వాడాము. సో ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ఎప్పుడో పాత టెక్నాలజీ అనుకుంటున్నాం కానీ దాన్ని మనం చాలా మోడర్నైజ్ చేసి ఇంప్రూవైజ్ చేసి మన కండిషన్స్ మనం తీసుకురాగలిగాము. దానివల్ల దీనివల్ల మనకు ఒక అద్భుతం రిజల్ట్ ఈసారి మనం చూసాము. అలాగే మనం చూస్తే కనుక నెక్స్ట్ ZSU-23 షిల్కా అని చెప్పేసి మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇది రష్యన్ ఆరిజిన్. ఈ రష్యన్ ఆరిజిన్ అంటే నెక్స్ట్ లెవెల్. 4 కిలోమీటర్ దాకా 20 కిలోమీటర్ దాకా కొట్టగలిగినటువంటి 23 mm గన్స్. ఇది కూడా సేమ్ రష్యా నుంచి తెచ్చుకున్నాము. ఒక్క నిమిషానికి 4000 రౌండ్లు ఫైర్ చేయగలిగినటువంటి కెపాసిటీ. కాబట్టి ఇది కూడా మనం దాన్ని వాడుకున్నాము. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్, అంటే షార్ట్ రేంజ్ లోనే 4 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వరకు కొట్టగలిగింది. ఇది మామూలుగా మనం ఏదైనా ఆర్మర్డ్ వెహికల్స్ లో పెట్టుకుని కొట్టచ్చు. మనం ఆర్మర్డ్ వెహికల్స్ గురించి కూడా డిఫెన్స్ రౌండప్ లో చాలా చర్చించాము. పెట్టచ్చు, దాంట్లో మనుషులు తీసుకువెళ్ళచ్చు, ఎక్విప్మెంట్ తీసుకెళ్ళచ్చు, అమ్యునిషన్ తీసుకెళ్ళచ్చు, అలాగే గన్స్ పెట్టుకోవచ్చు. దాంట్లో ఈ 23 mm గన్ కూడా పెట్టి కొట్టగలిగినటువంటి ఇది ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లేయర్స్ మనం కొట్టాము. అలాగే మనం చూస్తే కనుక సెకండ్ లేయర్ లో మనం చూసామంటే ఆకాష్ చాలా క్రూషియల్ గా ఉంది మనకు. ఆకాష్ ఎంత సీమ్లెస్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఈరోజు కొట్టిందంటే మొత్తం ప్రపంచం అంతా కూడా స్టన్ అయిపోయింది. ఆకాష్ గురించి ఎంత కెపాసిటీ ఉందా, కేపబిలిటీ ఉందని ఫస్ట్ టైం అమెరికా దీన్ని రికగ్నైజ్ చేస్తోంది. కానీ వాళ్ళ అహంకారం దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ ఆఫీషియల్ బయట చెప్పట్లేదు. కానీ వాళ్ళు కమ్ము తిన్నారు. ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ కంట్రీ కూడా మన ఎయిర్ డిఫెన్సెస్ వాడుకోకుండా మన దగ్గర కొనకుండా వాళ్ళే తయారు చేశారంటే వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు. వాళ్ళ ఇండస్ట్రీకి ఎక్కడ దెబ్బ తగ్గుతుందో అని వాళ్ళు భయపడుతుంది. అటువంటి మనం కొట్టగలేము. ఇన్ఫాక్ట్ మనం అఫ్ కోర్స్ అదే రేంజ్ లో నెక్స్ట్ రేంజ్ లో ఉన్నటువంటిది సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ లో ఉన్నటువంటి అప్ టు రమారమి 50 కిలోమీటర్ల దాకా కొట్టగలిగింది. ఆకాశ్ ఒకటే కాదు, ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కూడా మనం వాడాం. స్పైడర్ అని ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయల్ నుంచి తెచ్చుకున్నాము. సమార్ అఫ్ కోర్స్ మనమే తయారు చేసుకున్నాము. పెచోరా సోవియట్ యూనియన్ నుంచి తెచ్చుకున్నాము. అలాగే ఓసా AK సోవియట్ యూనియన్ ఎప్పుడో తెచ్చినటువంటి టెక్నాలజీ కూడా వాడాం మనం. ఇవన్నీ కూడా 50 కిలోమీటర్స్ రేంజ్ లో కొట్టగలిగినటువంటి సెకండ్ టియర్ మనకు ఉన్నటువంటి డిఫెన్సెస్. దెన్ థర్డ్ టియర్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. ఇవి ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా ఆకాశం వస్తుంది, ఎందుకంటే దాని కెపాసిటీ మామూలు వాటి కంటే కూడా చాలా దూరంగా కొట్టగలదు. అలాగే మనకు బరాక్, రక్షక్ ఇవన్నీ కూడా మనకు థర్డ్ లేయర్ లో వస్తాయి. ఇవి ఇంకా దూరం కొట్టగలవు. రమారమి 100 కిలోమీటర్ల దాకా ఉన్నటువంటి థ్రెట్స్ ని న్యూట్రలైజ్ చేయగలిగినటువంటిది. ఆఫ్ కోర్స్ ఇంకా ఫైనల్ లేయర్ ఫోర్త్ లేయర్ వచ్చేసి S-400. ఈరోజు మనం దాని సుదర్శన్ చక్రాన్ని పేరు తెచ్చుకుంటున్నాం. దానికి అది మనం సోవియట్ యూనియన్ నుంచి తెచ్చుకున్నాము. ఈ రోజు పాకిస్తాన్ దగ్గర S-300 ఉంది. S-300 ని చైనా దాని పేరు మార్చి HQ-9 అని పేరు పెట్టి వాళ్ళకి అమ్మారు. దాన్ని రివర్స్ గా దానికి ఏదో చైనీస్ క్యారెక్టర్ అనిపించి వాళ్ళకి పంపించారు. కానీ ఎసెన్షియలీ S-300 కి S-400 కి ఒక జనరేషన్ షిఫ్ట్ ఉంది. కాబట్టి కొత్త జనరేషన్ వాళ్ళ దగ్గర లేదు. సో ఫోర్త్ జనరేషన్ S-400 400 కిలోమీటర్లో ఉన్నటువంటి మేజర్ టార్గెట్స్ కొట్టగలదు. ఈవెన్ సూపర్ సోనిక్ మిసైల్స్ కూడా టేక్అవుట్ చేయగలదు. ఆ కెపాసిటీ ఉన్నటువంటి అస్త్రం ఇది. సో మనకి ఇన్ని 4 లేయర్స్ లో మన సెక్యూరిటీ వలయం ఉన్నది. అంటే 400 కిలోమీటర్ల దగ్గర నుంచి రమారమి 2 కిలోమీటర్ల దాకా ఉన్నటువంటి ఏరియా మనకున్న థ్రెట్స్ అన్ని కూడా న్యూట్రలైజ్ చేయడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ని మనం వాడుతున్నాం. వీటిల్లో కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, కొన్ని భారతదేశంలో తయారైన ఉన్నాయి. వీటన్నిటి కూడా సీమ్లెస్ గా ఇంటగ్రేట్ చేయగలిగాం. అది మన ఒక గొప్పతనం. దానివల్ల మనం ఈ రోజు అద్భుతంగా ఇవన్నీ చేయగలుగుతున్నాం. అలాగే AWACS నేత్ర, నేను చెప్పాను కాబట్టి నేత్ర అనేది మనం దాని AWACS ని నేత్ర అని పిలుస్తున్నాము. అది కూడా సర్వేలెన్స్ ఇస్తోంది, అది కూడా ఇన్పుట్స్ ఇస్తోంది. సో మల్టీ లేయర్ అప్రోచ్ అనేది మనం చూస్తున్నాం. దీంట్లో ఏంటంటే సపోజ్ ఒక టార్గెట్ వస్తుందంటే దీన్ని నేవీ కొట్టాలా, ఆర్మీ కొట్టాలా, లేదా మనకి ఎయిర్ ఫోర్స్ కొట్టాలా, ఎవరు నిర్ణయిస్తారు? కాబట్టి ప్రోటోకాల్స్ కూడా చాలా పకడ్బందీగా చేసుకున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్మీ దగ్గర కూడా ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ దగ్గర కూడా ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి, నేవీ దగ్గర కూడా ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి. ముగ్గురి దగ్గర సిమిలర్ కెపాసిటీస్ ఉంది. మరి ఎవరు ఫైర్ చేయాలి? ముగ్గురు దగ్గర ఆకాశం ఉంది, ఎవరు ఆకాశం ఫైర్ చేయాలి? ఆకాశ తీర్ ఎవరు ఫైర్ చేయాలి? ఇది ఎవరు నిర్ణయిస్తారు? కాబట్టి ప్రోటోకాల్స్ అనేది చాలా క్రిటికల్.
జనరల్ బిపిన్ రావత్ గారు మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నప్పుడు థియేటరైజేషన్ అని ఆయన ప్లాన్ చేసి, థియేటరైజేషన్ లో వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా అనుసంధానం చేసుకొని యుద్ధం చేయాలి అన్న దాని మీద చాలా కసరత్తు చేశారు. ఆ కసరత్తులో భాగంగానే ఈ రోజు మనం చూస్తున్నాము దాని యొక్క పరిణామం. వీళ్ళు ముగ్గురు కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా జరిగింది. ఈ కోఆర్డినేషన్ లేక యుద్ధంలో మనకు చాలా నష్టాలు వచ్చినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. అది కాకుండా ముగ్గురు కలిసి చేశారు కాబట్టి ఇప్పుడు థియేటరైజేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా మనం చాలా సీమ్లెస్ గా చేశాం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఫతేహ్ 2 అనేది ఢిల్లీ మీద వాళ్ళు కొట్టారు. ఢిల్లీ మీద కొడితే మనం సిర్సాలో దాన్ని మనం ఆపగలిగాం, సిర్సాలో దాన్ని బ్లాక్ చేయగలిగాం. అంటే అది హర్యానాలో కలిగాం, ఢిల్లీ దాకా రాకుండా ఆపగలిగాం. వాడు ఫైర్ చేసినటువంటి మేజర్ మిసైల్స్ ఫతా 2 ఈ రెండింటిని కూడా మనం ఛేదించగలిగాం. కాబట్టి బరాక్ వాడుతున్నాం, అక్కడ ఒక దగ్గర X400 వాడుతున్నాం, కొన్ని దగ్గర అకాట్ వాడుతున్నాం. సో ఆ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? వస్తున్నటువంటి ఆబ్జెక్ట్ ని కొట్టడానికి ఏ ప్లాట్ఫామ్, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలి అన్న ప్రోటోకాల్స్ చాలా సీమ్లెస్ గా వర్క్ చేసినాయి. కాబట్టి అది చాలా క్రూషియల్. అస్త్రాలు ఉండడం ఒక ఎత్తు, మన దగ్గర శక్తి ఉండొచ్చు, కానీ ఏ అస్త్రం ఎప్పుడు వాడాలి, ఏ అస్త్రం ఎప్పుడు వాడకూడదు అన్నటువంటి నిర్ణయం చేయడం అన్నది ఆ ప్రోటోకాల్స్ మనం చాలా అద్భుతంగా మనం దీంట్లో మనం చూపించగలం. అంటే మన ప్రొఫెషనలిజం ఎలా ఉన్నది, కోఆర్డినేషన్, కోఆపరేషన్ సీమ్లెస్ గా ఎలా చేయగలుగుతున్నాము, మల్టీ ప్లాట్ఫామ్స్ ని ఎలా మనం అనుసంధానం చేయగలుగుతున్నాము. ఇది ఒక చాలా పెద్ద స్టోరీ కింద మనం యాక్చువల్గా దీన్ని మనం స్వీకరించాలి. అక్కడ చూస్తున్నటువంటి థ్రెట్స్, ఫర్ ఇన్స్టెన్స్ అక్కడి నుంచి వాళ్ళు ఫీల్డ్ గన్స్ పెట్టి కొట్టారు అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. మన ప్రాణ నష్టం జరిగింది. మన రివర్స్ వాళ్ళ యొక్క ఫీల్డ్ గన్స్ పొజిషన్స్ అన్ని టేక్అవుట్ చేసాం. మనం వాళ్ళ బంకర్స్ ని పెంచాం. ఫర్ ఇన్స్టెన్స్ మన నాగ్ అన్నటువంటి అస్త్రం వాడాం మనం. నాగ్ అన్నది ఏ ట్యాంక్ అంటాం కదా, యాంటీ ట్యాంక్ గైడెడ్ ఏదైతే మనకు ఇది ఉందో, మిసైల్ ఉందో, దానిని వాడి మనం వాళ్ళ బంకర్స్ కొట్టగలిగాం. వాళ్ళ బంకర్స్ ఎక్కడి నుంచి వాళ్ళు ఫైర్ చేస్తున్నారో మన మీద వాటిని టేక్అవుట్ చేయగలిగాం. కాబట్టి మల్టీ ప్రాంగ్డ్ డిఫెన్స్ అప్రోచ్ మనకు ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. ఇంత సీమ్లెస్ గా, ఇంత అద్భుతంగా ఒక న్యూక్లియర్ పవర్ శక్తి ఒకటి కాదు, దీంట్లో 3 న్యూక్లియర్ పవర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎవరు? పాకిస్తాన్, చైనా, అమెరికా. వీళ్ళు ముగ్గురి యాసెట్స్ ని మనం టేక్అవుట్ చేయగలిగాం. ప్లస్ ఇంకొక నేటో పవర్, వాళ్ళ టెక్నాలజీ మనం న్యూట్రలైజ్ చేయగలిగాం. కాబట్టి భారతదేశం యొక్క డిఫెన్స్ శక్తి, క్షమత ఏంటో ఈరోజు ప్రపంచం అందరూ చూస్తున్నారు. మోదీ గారు అందుకనే ఆయన మొన్న రాత్రి ఆయన ఇచ్చిన స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పారు, మేడ్ ఇన్ ఇండియా హ్యాస్ యాక్చువల్లీ షోన్. కొత్త టెక్నాలజీస్ మా దగ్గర ఎలా ఉన్నాయి అన్నది ప్రపంచానికి ఈ రోజు మేము నిరూపించగలిగాము అని చెప్పడంలో ఈ శక్తులందరికీ కూడా మెసేజ్ ఇస్తున్నారు ఆయన. అమెరికన్ ప్రోడక్ట్స్, చైనీస్ ప్రోడక్ట్స్, టర్కీ ప్రోడక్ట్స్ మీరు చాలా దాన్ని అమ్ముకోవడానికి చాలా మీరు దాన్ని ఏదో చాలా గొప్పగా చూపిస్తున్నారు, కానీ మిమ్మల్ని అందరినీ ఓడించింది మా భారతదేశంలో తయారైనటువంటి అస్త్రాలు, మా డిఫెన్సెస్ అని చెప్పి మనం ఈరోజు ప్రూవ్ చేసాం. బ్యాటిల్ ప్రూవన్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఈరోజు ఉన్నది. కాబట్టి మనం అందరూ గర్వించదగ్గటువంటి అద్భుతమైన డిఫెన్స్ మనం ఈరోజు చేయగలిగాం. ట్రూ సార్, నిజంగానే మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండడం వేరు, దాన్ని కరెక్ట్గా వాడడం వేరు. నిజంగా ఒక్కొక్క దాన్ని మనం ఎంత టాక్టికల్గా వాడామనేది నిజంగా చాలా ఎలాబొరేటివ్గా చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఇందాక గిరిధర్ సార్ అన్నట్టుగానే ఆకాష్ తీర్ అనే దాని గురించి నిజానికి చెప్పాలంటే డిఫెన్స్ రౌండప్లో ఎప్పుడనే కవర్ చేయడం జరిగింది. ఎపిసోడ్ 13 ఆ లింక్ కిందన మీరు గనక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియో కిందనే లింక్ ఉంటుంది. ఆ లింక్లో వెపన్ సెగ్మెంట్లో ఆకాష్ తీర్ గురించి గిరిధర్ గారు చాలా ఎలాబొరేటివ్గా చెప్పారు. ఒక్కసారి అది చూడండి. నిజంగా అది గనక విన్న తర్వాత ఈ 3 days జరిగిన ఒక అటాక్ మన మీద ఏదైతే ఉందో అందులో ఆకాష్ తీర్ ఎలాంటి పాత్ర పోషించింది, మన వాళ్ళకి ఎలా నిజంగా అది ఏది ఎప్పుడు వేయాలనేది అది ఎలా గైడ్ చేసిందో నిజానికి తెలుస్తుంది మీ అందరికీ. నిజంగా చాలా ఎక్సలెంట్, అది ఒక ఇంటిగ్రేషన్ సిస్టమ్. సో ఒక్కసారి మీరు ఎపిసోడ్ 13 కింద లింక్ ఉంటుంది, అది నొక్కండి. అందులో మీకు ఆకాష్ తీర్ గురించి ఉంటుంది. సార్ మీరు మొత్తం నిజంగా చెప్పాలంటే చాలా ఎలాబొరేటివ్గా చెప్పారు సార్. కానీ ఒక చిన్న క్వశ్చన్ సార్, మామూలుగా చెప్పాలి అంటే గనక మన మీద అటాక్ చేసిన దాంట్లో డ్రోన్స్ అండ్ మిసైల్స్ నిజంగా చాలా కీ రోల్ పోషించే పాకిస్తాన్ ఎక్కువ వాడింది. వాట్ ఐ మీన్ టు సే దీన్ని చాలా మంది October 7th కంపేర్ చేస్తున్నారు. సార్ నాది ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, October 7th ఏదైతే ఇజ్రాయెల్ మీద జరిగిందో దాన్ని మనం 3 days ఎదుర్కొన్నాం. ఐ మీన్ ఇది రైటా రాంగ్ అనేది మీరే చెప్పాలి సార్. October 7th ఇజ్రాయెల్ నిజానికి ఫెయిల్ అయింది ఆపడంలో, అది వాళ్లే ఒప్పుకున్నారు, వాళ్ళు ఐరన్ డోమ్ పనిచేయలేదు. కానీ మన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ మల్టీ లేయర్ ఏదైతే ఉందో 100% పనిచేసింది. అండ్ October 7th లాంటిది 3 days మన నిజానికి ఆపగలిగాం విత్ కాస్ట్ ఎఫెక్టివ్.
ఈ స్టేట్మెంట్ నేను ఇచ్చింది రైటా రాంగ్ ఒకసారి మీరే చెప్పండి సార్, మీరేమంటారు? అంటే డెఫినెట్ గా ఏ సిస్టమ్ ఉన్న అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ స్పెసిఫిక్ థ్రెట్స్ ఆధారంగా వాళ్ళు అస్త్రాలు తయారు చేస్తున్నారు. మనకు ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశంలో మనకు హమాస్ కానీ హిజ్బుల్లా కానీ ఆ దేశం మీద కనుక కొడితే దాన్ని తట్టుకోవడానికి కోసం వాళ్ళు చేసుకున్నటువంటి సిస్టమ్స్ అన్ని కూడా వీళ్ళకి వ్యతిరేకంగా చేశారు. వాళ్ళ దగ్గర సోఫిస్టికేటెడ్ వెపన్ లేదు. వాళ్ళ దగ్గర మామూలుగా మనకు వాటర్ పైప్ లైన్స్, డ్రైనేజ్ పైప్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని తీసి వాళ్ళు మిసైల్స్ కింద తయారు చేసి ఇజ్రాయెల్ మీద కొడుతున్నారు. కాబట్టి దానికి పెద్ద టెక్నాలజీ, నావిగేషన్ ఇవన్నీ లేవు. దాంట్లో సర్వీలెన్స్, దానికి యాంటీ మిసైల్ ని తప్పించుకొని కొట్టగలిగినటువంటి కెపాసిటీ, క్రూజ్ కెపాసిటీ ఇటువంటివి ఏమీ లేవు దాంట్లో. కాబట్టి అది ఇజ్రాయెల్ టెక్నాలజీ అంతా కూడా అటువంటి థ్రెట్ ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళు తయారు చేస్తున్నారు. రెండవది, వీళ్ళ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో దానికి లిమిటెడ్ కెపాసిటీ. ఇందాక నేను చెప్పినట్టు ఒక $5,000 మిసైల్ వాడు కుట్టాడంటే వీళ్ళు $1 మిలియన్ వర్త్ ఆఫ్ మిసైల్ తో దాన్ని కౌంటర్ చేస్తే కనుక బేసిక్ ఇజ్రాయెల్ ఓడిపోతుంది. ఈరోజు కొన్ని కొట్టచ్చు, కానీ క్రమేపీ అది $5,000 అంటే ఎన్ని $5,000 అయితే ఒక $1 మిలియన్ అవుతుంది వాళ్ళకు. కాబట్టి చాలా చీప్ టెక్నాలజీ వాడి ఇజ్రాయెల్ యొక్క ఫైనాన్స్ తగ్గించగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఇది ఒక ఇబ్బంది. కాబట్టి తక్కువ కాస్ట్ ఉన్నదాంతో పాడుకుంటారు. ఇవి ఇష్యూస్ ఉన్నాయి. మనం చూస్తే కనుక దాని కెపాసిటీ ఎంత ఉందో, ఫర్ ఇన్స్టెన్స్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ ఒకటేసారి హ్యాండిల్ చేయగలదు ఇది అనుకుందాం. వీళ్ళు 1000 పంపించారు. 1000 కొట్టి మిగతా షూట్ చేయలేకపోయింది. సో ఇవన్నీ కూడా కెపాసిటీ మించి కొట్టాలి అన్నటువంటి ఒక టాక్టిక్ వాడింది హమాస్. అంటే బేసిక్ గా ఇరాన్, చైనా, రష్యా, ఇరాన్ ఇవన్నీ ఏం చేశాయంటే హమాస్ కి ఇరాన్ బ్యాక్ట్ ఈ అందరికి కూడా ఏం చెప్పారంటే ఇది ఇజ్రాయెల్ యొక్క వీక్నెస్, వాళ్ళ కెపాసిటీ మించి మీరు కొడితే కన్నా వాళ్ళు ఏం చేయలేరు అని ఆ వీక్నెస్ పట్టుకున్నారు. ఈ విషయం మనం అర్థం చేసుకొని భారతదేశంలో మనం ఏం చేశామంటే ఈ యొక్క కెపాసిటీని ఎంత లెవెల్ పెంచుకున్నామంటే మనం ఈ రోజు మనం యాక్చువల్ గా మన దగ్గర ఈ యొక్క డ్రోన్స్ కౌంటర్ చేయడానికి, మన మీద రాబోయే థ్రెట్స్ కౌంటర్ చేయడానికి మన దగ్గర 100 రోజులకు సరిపడినంత స్టాక్ పెట్టుకున్నాం. మనం 100 days వరకు సిద్ధంగా ఉన్నాం. మన గురించి 2 ప్రొడక్షన్ మనమే లోకలైజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. కాబట్టి ఆకాశం అనేది మనమే కంప్లీట్ ఇండిజినస్, ఎన్ని కావాలని ప్రొడ్యూస్ చేసుకుంటూనే వెళ్ళచ్చు. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ అంటే డాలర్స్ పెట్టి కొనుక్కోవాలి. వాళ్ళు ఫ్రీగా కొంతమంది ఇచ్చినా కానీ కూడా ఎన్ని ఇవ్వగలరు? ఒక ప్లేన్ లోడ్ ఇస్తారు, 2 ప్లేన్ లోడ్ ఇస్తారు. అంతకంటే మించి ఇచ్చేటువంటి పరిస్థితి టర్కీకి లేదు, చైనాకు లేదు. ఎంత ఇద్దరం ముస్లిం కంట్రీస్ అనుకొని వాళ్ళ మీద ఇస్లామిక్ సింపతి చూపించినా టర్కీ కూడా ఫ్రీగా ఒక స్థాయి దాటి వాళ్ళు లేదు. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్, మిసైల్స్ ఒక ఎత్తు అయితే చైనా నుంచి, టర్కీ నుంచి ఎంత తీసుకురాగలడం అంత తీసుకొచ్చినా కానీ కూడా 100 రోజులు యుద్ధం చేయడానికి మనం సిద్ధపడ్డాం. కాబట్టి మనకు తెలుసు, పాకిస్తాన్ కి తెలుసు 100 రోజులు యుద్ధం 2 న్యూక్లియర్ దేశాల మధ్యలో జరగదు. మహా జరిగితే కనుక వారం 10 రోజుల కంటే ఎక్కువ జరగదు. 10 రోజుల్లో అందరు ఎవరో ఒకరే ఆపేస్తారు, అందరికి తెలిసిన విషయం. 10 రోజుల కోసం మనం 100 రోజుల మనం స్టాక్ పెట్టుకున్నాం. కాబట్టి వాడు ఈ 10 రోజుల్లో వాడి కెపాసిటీకి మించి ఆల్మోస్ట్ 10 రెట్లు వాడు మన మీద అస్త్రాలు వేసినా మనం కౌంటర్ చేయగలిగిన శక్తి మన దగ్గర ఉంది. కాబట్టి ఈ యొక్క కవచ్ అన్నటువంటి గ్రిడ్ ఏదైతే మనం తయారు చేస్తున్నామో దీని ఇజ్రాయెల్ ఉన్నటువంటి వీక్నెస్ ని మనం కౌంటర్ చేయగలిగాం. మన దగ్గర అటువంటి వీక్నెస్ లేకుండా సఫిషియెంట్ స్టాక్ పైన పెట్టుకున్నాం. ఇజ్రాయెల్ ఆఫ్ కోర్స్ ఫైనల్ గా అక్కడి నుంచి థ్రెట్స్, మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ ఇవన్నీ అయిపోయినాయి. మోర్ ఆఫ్ అయిపోయినాయి. 1%, 2% థ్రెట్ ఉంది కానీ 98% వాళ్ళు ఆపగలిగారు. కానీ మనకు తెలుసు పాకిస్తాన్ హమాస్ లాంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒకటే కాదు, ఇది ఒక దేశం, పెద్ద ఆర్మీ. కాబట్టి వాళ్ళ ఉన్న కెపాసిటీ హమాస్ కంటే 1000 రెట్లు ఉంటుంది. ప్లస్ ప్రపంచంలోనే 6th or 7th లార్జెస్ట్ మిలిటరీ ఫైర్ పవర్ ఉన్నటువంటి దేశం. కాబట్టి ఆ దేశం మన మీద ఏమి చేయగలదో మనకి ఈ థ్రెట్ అన్నది మనకు అర్థమైంది. కాబట్టి వాళ్ళని తట్టుకునేటువంటి కెపాసిటీ మనం బిల్డ్ చేసుకున్నాం. కాబట్టి ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ లాంటివి మనం కొన్ని ప్రాణ జన నష్టం జరగకుండా మనం కాపాడగలిగాము. ఏదో వీడియో గేమ్ చూసినట్టు చూస్తున్నారు, సరే టీవీలోను, యూట్యూబ్ లోను వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి నేరేటివ్స్ వాళ్ళు చెప్తున్నారు. పాకిస్తాన్ నలిపేయాలి, చింపేయాలి, కొట్టేయాలి ఇటువంటివన్నీ చెప్తున్నారు. కానీ అంత ప్రెసిషన్ తోటి లో హ్యాంగింగ్, తర్వాత లో ఫ్లయింగ్, తర్వాత హై స్పీడ్ లో వస్తున్నటువంటి ఫతే లాంటివి మల్టిపుల్ థ్రెడ్స్ ని ఎంత సక్సెస్ఫుల్ గా మనం హ్యాండిల్ చేసాం. దాని వెనకాల ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి, దాని వెనకాల మనకు కెపాసిటీ ఏంటి, టెక్నాలజీ ఏంటి, వెస్టర్న్ సపోర్ట్ లేకుండా మనం ఎలా చేయగలిగాము,
ఇది చాలా పెద్ద స్టోరీ ఇది. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ఈ రోజు మనం సునాయాసంగా మనల్ని డిఫెండ్ చేసుకోగలిగాము. వాడికి ఎక్కడ చావు దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టడం అన్నది కూడా మనం సాధించగలిగాం సార్. కానీ ఇప్పుడు ఈ 3 days నిజానికి ఏదైతే మనం చూసామో ఈ యాక్షన్ భారత్ చేసింది సార్, దీంట్లో నిజంగా ఎయిర్ ఫోర్స్ నిజంగా చెప్పాలంటే ఒక హీరో కింద ఎమర్జ్ అయింది కదా సార్. ఎందుకు అంటే మీరు ఇందాకే చెప్పారు, అమెరికా గురించి చెప్పారు, ఇజ్రాయెల్ గురించి చెప్పారు, మామూలుగా రష్యా గురించి చెప్పారు సార్. అమెరికా నిజానికి మనం సిరియాలో అది అటాక్ చేసిన, ఆఫ్ఘనిస్తాన్లో చేసిన, మనం చేసినట్టుగా పిన్ పాయింటెడ్గా ప్రెసిషన్గా వాళ్ళు చేయలేకపోయారు. ఊళ్ళ ఫ్లాటన్ చేశారు, సివిలియన్ క్యాజువాలిటీస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ కూడా వాళ్ళు హమాస్ వాళ్ళని చంపుతామని చెప్పి వాళ్ళు చాలా మంది ఇన్నోసెంట్స్ని చంపారు అక్కడ గాజాలో. లెబనన్లో కూడా వాళ్ళు హిజ్బుల్లా అని చెప్పి వాళ్ళు ఎంతో మందిని చంపారు. టెర్రరిస్టులు పోయి ఉండొచ్చు, కానీ కొలెటరల్ డ్యామేజ్, సివిలియన్ క్యాజువాలిటీస్ మాత్రం చాలా హై ప్రపోర్షనేట్లో చేశారు. ఇన్ఫ్యాక్ట్ రష్యా కూడా యుక్రెయిన్లో వాళ్ళు డ్యామేజ్ చేశారు. వీళ్ళతో పోల్చుకుంటే మనము పిన్ పాయింట్ అక్యురసీతోని ఏదైతే టార్గెట్ చేయాలి అనుకున్నామో దాన్ని విత్ మినిమల్ కాస్ట్, వీళ్ళు ఎక్స్పెండిచర్ పెట్టిన దాంతో పోల్చుకుంటే చాలా మినిమల్గా చేశాము. ఇది నిజంగా ఎయిర్ ఫోర్స్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది అనుకోవచ్చా సార్? అంటే వరల్డ్లో ఏ కంట్రీ అయినా అవ్వనివ్వండి, వాళ్ళు బయటకైతే చెప్పకపోవచ్చు, వాళ్ళు నిజానికి ఇది అనలైజ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని ఉంటారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ క్లాసెస్కి నిజానికి ఒక ఆపరేషన్ చేస్తే ఎలా చేయాలి అనేది ఈ ఆపరేషన్ సింధూర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు చెప్పే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? ఇది నిజంగా అడుగుతుంది, ఇది నేను లైటర్ వేన్ అనట్లేదు, ఎందుకంటే అంత ఎక్సలెంట్గా చేశారు నా పర్సనల్ ఫీలింగ్ అయితే. ఒకటి ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉన్నది, అమెరికా దగ్గర కూడా టెక్నాలజీ ఉంది. పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగిన టెక్నాలజీ రెండు దేశాల్లో ఉంది. కానీ అదే పనిగా కొలాటరల్ డ్యామేజ్ ఉండాలి అని కొట్టుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక వీల్ చైర్ లో ఉన్నటువంటి ఒక హమాస్ టెర్రరిస్ట్ ఒకతను 7 years బ్యాక్ అతను వీధిలోకి అతన్ని వీల్ చైర్ తీసుకురాగానే క్రౌడ్ చుట్టుపక్కల చేరి అతనితో మాట్లాడుతుంటే ఒక పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి అతన్ని కొట్టారు. అతను ఒకరు చచ్చిపోయాడు, పక్కన ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదో చిన్న గాయాలు తగిలినాయి, కానీ ఎవరికి ఏమవ్వలేదు. అంత పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగిన టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది. సేమ్ థింగ్ విత్ అమెరికా. అక్కడ ఒసామా బిన్ లాదెన్ ఉన్నాడని చెప్పి వీళ్ళు టామాహాక్ మిసైల్ కొట్టి స్పెసిఫిక్ గా స్థావరాన్ని త్వరబొర కేవ్ ఎక్కడ టార్గెట్ చేయాలన్నా అక్కడ టార్గెట్ చేయగలిగారు. కానీ వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్పెండబుల్ పాపులేషన్స్. ఇవి బతుకుంటే ఏంటి, చస్తే ఏంటి. హమాస్ లో ఒకటి చెప్పడానికి వెళ్ళాము, పక్కన 10 మంది చచ్చిపోతే నాకేం ప్రాబ్లం లేదు, ఇంకా నాకు హాయే కదా. 10 మంది చచ్చిపోతే పర్వాలేదు, ఒక మెసేజ్ పెడుతుంది కదా, వీడిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, చుట్టుపక్కల 10 మంది కూడా చనిపోయారు కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేయడం ఆపండి అన్నటువంటి ఒక ఐడియాలజీ వాళ్ళకున్నది. అమెరికా కూడా సేమ్ థింగ్. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక పెళ్లి ప్రొసెషన్ జరుగుతుంటే కస్టమ్స్ ప్రకారం వాళ్ళు ఫైరింగ్ చేస్తారు, గన్లు ఫైర్ చేస్తారు పైన. గన్లు ఫైర్ చేసినందుకు మొత్తం మ్యారేజ్ పార్టీకి లేపేసింది అమెరికా. ఈ రోజు దాకా అపాలజీ చెప్పలేదు, వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వలేదు. సో వాళ్ళు అదే పని చేస్తారు. ఒక ఫ్యాసిస్ట్ భావజాలం ఉన్నటువంటి, ఒక రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు. వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళకున్నంత ప్రెసిషన్ మన దగ్గర లేకపోవచ్చు. చాలా అద్భుతంగా మనం కూడా ఒక విధమైన ప్రొఫెషనల్ గా ఎదిగాం. మనం వాళ్ళకు బహుశా ఇంచుమించు వాళ్ళ కేటగిరీలో మనం జాయిన్ అయ్యాం మనం. కానీ వాళ్ళ కొలేటరల్ డామేజ్ మనం చేయదలుచుకోలేదు, ప్రజలు చెప్పదలుచుకోలేదు మనం. కాబట్టి పిన్ పాయింట్ ప్రెసిషన్ లో మనం కొట్టగలిగాం. మన సరిహద్దులోనే ఉంటూ, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ కానీ ఎల్ఓసి కానీ దాటుకుంటూ, అది అక్కడి నుంచి ఒక ఆల్మోస్ట్ 50-100 కిలోమీటర్ల దూరం నుంచి మనం ఇక్కడి నుంచి మిసైల్ ఫైర్ చేస్తే అక్కడ 120-130 కిలోమీటర్ల దూరం పాకిస్తానీ టెరిటరీలోకి వెళ్ళి ఏ బిల్డింగ్ ని కొట్టాలో ఆ బిల్డింగ్ ని మాత్రమే టార్గెట్ చేసి కొట్టడం అన్నది అబ్సల్యూట్ పిన్ పాయింట్ ప్రొఫెషనల్ హిట్. అంతకంటే అద్భుతమైన హిట్ మనం ఎక్కడ చూడలేదు. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ఇందాక చెప్పినట్టు వాళ్ళ దగ్గర ఉన్నది టెక్నాలజీ, కానీ వాళ్ళు అదే పనిగా ప్రజలు కూడా చెప్పడానికి కొడతారు. మనం అలా చేయలేదు. మనం ఒక బాధ్యత కలిగినటువంటి దేశం కాబట్టి ఎవరిని పని శిక్షించాలో వాళ్ళని మాత్రమే కొట్టాం. ఆ పిన్ పాయింట్ ప్రెసిషన్ మన దగ్గర ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫెన్సివ్ మనం చేసిన దాంట్లో మనం చూస్తే కానీ మొదటి రోజు మనకు తెలుసు ఆల్మోస్ట్ 24 టార్గెట్స్, 24 మిసైల్ కొట్టాం. మనం 9 వాళ్ళ స్థావరాల మీద కొట్టాము. ఇందాక అన్నట్లు చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్ లో కొట్టాం. బహావల్పూర్ లో చూసామంటే కనుక 5 డోమ్స్ ఉంటే 3 డోమ్స్ నుంచి లోపలికి వెళ్ళి డెటనేట్ అయింది. అలాగే మనం చూస్తే మురుడికిలో మనకు హఫీజ్ సయీద్ యొక్క హెడ్ క్వార్టర్స్ చూస్తే అక్కడ కూడా చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్ లో కొట్టారు. ఎదురుగా ఉన్నటువంటి ఇతర వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ క్వార్టర్స్ వాటిని టచ్ చేయలేదు మనం.
ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాం. ఇన్ఫాక్ట్ హై క్వాలిటీ బాంబ్స్ అని కొట్టింటే కనుక డెటనేట్ మొత్తం కాంపౌండ్ ఎగిరిపోయాడు. ఇన్ఫాక్ట్ ఆ బిల్డింగ్ లోనే ఏం అవ్వలేదు. ఈవెన్ బహావల్పూర్ లో మసూద్ అజర్ యొక్క బిల్డింగ్ కూడా మొత్తం బిల్డింగ్ లేపలేదు. మనం లోపలికి వెళ్ళి 2 ఫ్లోర్లు వెళ్ళి డెటనేట్ అయింది, బేస్ గా ధ్వంసం చేసాం. అంటే ఒక మెసేజ్ కూడా కొట్టాం అంతే. మనం రేపు రోజు పని కట్టుకోవచ్చు. అంటే ప్రూవ్ చేస్తున్నాం మనం ఏం చేయగలం. ఈవెన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ మీద కొట్టిన హిట్స్ కూడా మనం చూసామంటే, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే మనకు ఉన్నదో దాని మీద మనం కొడితే కనుక రీఫ్యూలింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఇమ్మీడియట్ రీఫ్యూలింగ్ చేసిన కెపాసిటీ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టాము. రఫీకి ఎయిర్ బేస్, తర్వాత మురీద్ ఎయిర్ బేస్, తర్వాత మనం సర్గోదా, ఆఫ్ కోర్స్ సర్గోదా అంటే వాళ్ళ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎయిర్ బేస్ సర్గోదా ఎయిర్ బేస్, దాన్ని కొట్టాము. మనం స్కర్దు ఎయిర్ బేస్, పిఓజేకేలో మనం గిల్గిట్ బాల్తిస్తాన్ లో ఉన్నటువంటి స్కర్దు అంటే కార్గిల్ ఆవల వైపు ఉన్నటువంటిది, అలాగే సుక్కోర్, మనకు బొలారి, ఇవన్నీ కూడా మనం పిఓజేకే నుంచి తీసుకొని సింధ్ దాకా ఈ ఎయిర్పోర్ట్స్ అన్నింటి కొట్టాం. తలుచుకుంటే మొత్తం ధ్వంసం చేసింది ఆ ఎయిర్పోర్ట్స్. అలా చేయలేదు. ఒక ఎయిర్పోర్ట్ లో రన్వేని కొట్టాము, ఒక ఎయిర్పోర్ట్ లో హ్యాంగర్స్ ని కొట్టాము, ఇంకో ఎయిర్పోర్ట్ లో మనం వాళ్ళ కమాండ్ స్ట్రక్చర్ ని కొట్టాము, ఇంకో ఎయిర్పోర్ట్ లో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది కదా దాన్ని కొట్టాము. కాబట్టి డిఫరెంట్ ఎయిర్పోర్ట్ లో డిఫరెంట్ టార్గెట్స్ కొట్టాము. ఒకటే ఎయిర్పోర్ట్ మీద ఈ ఇన్ని టార్గెట్స్ ని ఒకటేసారి కొట్టుంటే మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ వాడు ఎప్పుడు వాడలేకుండా కూడా చేసి ఉండొచ్చు తలుచుకుంటే. అలా చేయలేదు. మెసేజ్ పంపించడానికి ఒక ప్రివ్యూగా కొట్టాము, వాళ్ళకి దెబ్బ తగిలింది, కానీ కంప్లీట్ గా సర్వనాశనం చేయలేదు. ఇవన్నీ కూడా మెసేజింగ్ హిట్స్ కింద మనం భావించాలి. యుద్ధం ప్రకటించలేదు కాబట్టి. యుద్ధం అంటూ ప్రకటించుంటే సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ స్కర్దు ఎయిర్ బేస్ తీసుకుందాం. స్కర్దు ఎయిర్ బేస్ లో పిఎల్ఏ ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే పిఎల్ఏ వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడాను అక్కడ హోటాన్ కానీ, కష్గర్ కానీ, మనకు లాసా కానీ, వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఎయిర్ బేస్లు అన్ని కూడాను ఆల్మోస్ట్ 15-16 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటివి. కాబట్టి అక్కడ టేక్ ఆఫ్ అవ్వాలన్నా, ల్యాండ్ అవ్వాలన్నా ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదర్ తక్కువ ఫ్యూయల్ పెట్టుకుంటే ఎక్కువ బాంబులు తీసుకెళ్ళచ్చు, లేదు చాలా దూరం వెళ్ళి రావాలంటే తక్కువ బాంబులు పెట్టుకుని ఎక్కువ ఫ్యూయల్ పెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళకు అక్కడి నుంచి నిజంగా ఆపరేట్ చేయలేదు. స్కర్దు వస్తే కనుక స్కర్దు కొంచెం తక్కువ హైట్ లో ఉంది, ప్రమాణమే 9-10 వేల అడుగుల్లో ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ 5,000-6,000 ఫీట్ కింద వస్తున్నప్పుడు ఆక్సిజన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉంటుంది. స్కర్దును వాడుకొని వాళ్ళు మన మీద దాడి చేయడానికి వాళ్ళు చాలా సార్లు ప్లాన్ చేశారు. వాళ్ళ PL-17 తర్వాత మనకు PL-20 ఇవన్నీ కూడా అక్కడికి ఇదొక షార్టేజ్ చేసినాయి స్కర్దుని కొట్టడంలో మనం ఆ మెసేజ్ పంపించాం. చైనా కబడ్దార్, ఇక్కడికి వచ్చామంటే నువ్వు ఇక్కడ సురక్షితంగా ఉండవు, మీరు డాక్టర్ పని చేయవు, మేము మాకు ఇష్టానుసారం వచ్చి కొడతాం ఇక్కడ మెసేజ్ ఇవ్వడానికి స్కర్దుని కొట్టాము. జకోబాబాద్ కొట్టాం, జకోబాబాద్ తర్వాత మనకు బొలారి, ఇవి ఎక్కడో సింధులో ఉన్నాయి, చాలా దూరం ఉన్నాయి, వాటిని కొట్టాం మనం. అలాగే మనం చూస్తే కనుక సర్గోదా గురించి డిస్కస్ చేయాలి మనం. సర్గోదా ఎయిర్ బేస్ అన్నది వాళ్ళ న్యూక్లియర్ అటాక్ చేయడానికి కావాల్సినటువంటి అసెట్స్ అన్ని అక్కడ ఉన్నాయి. వాళ్ళ ఎయిర్ ఫ్లైట్ లో వాళ్ళు ఎయిర్ డెలివర్డ్ న్యూక్లియర్ అటాక్ చేయాలంటే కనుక సర్గోదా చాలా కృషి, దాన్ని కొట్టాం. సర్గోదా అన్నది లిటరల్ గా చెప్పాలంటే పంజాబీ హార్ట్ ల్యాండ్, పంజాబీ అహంకారం దాంట్లో ఉన్నటువంటిది. రావల్పిండి, లాహోర్ ఈ రెండు కూడాను పంజాబీ, పాకిస్తానీ, సున్నీ పంజాబీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టినట్టు ఇక్కడ రెండు కొట్టాము. సరే, అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడ కిరాణా అన్నటువంటి కొండలో వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ కూడా మనం టార్గెట్ చేశాము అని ఒక అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మనకేమో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ భారతి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము దాన్ని టార్గెట్ చేయలేదు అని చెప్పారు. అంటే కొన్ని మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మనం డినై కూడా చేయొచ్చు, డినైబిలిటీ కూడా ఉంది. కాబట్టి ఈరోజు భారతదేశం కొట్టింది అని వాళ్ళు చెప్పలేదు, మేము కొట్టామని మనం చెప్పట్లేదు, వాళ్ళు తెలుసు ఎవరు కొట్టారు. ఒకవేళ మేము కొట్టామని చెప్తే కనుక దట్ ఇస్ అన్ అబ్సల్యూట్ డిక్లరేషన్ ఆఫ్ వార్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా న్యూక్లియర్ యూజ్ చేయొచ్చు. కాబట్టి ప్రస్తుతానికి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ కొండలో గుహల్లో పెట్టుకున్నటువంటి అసెట్స్, దాని వెళ్ళవలసినటువంటి దారి ఇవన్నీ కూడా తెగిపోయినాయి. అంటే ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళగలరు వాళ్ళు? హెవీ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడానికి మనకు మంచి రోడ్డు ఉండాలి, మనకి దానికి యాక్సెస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అది మొత్తం ధ్వంసం అయిపోయింది. సో లోపల ఏముందో మనకు తెలియదు. ఇక్కడేమో ఆల్మోస్ట్ రిక్టర్ స్కేల్ మీద 4.0, 4.2 అర్త్క్వేక్ రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. సో మరి ఏమైనా ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ డెటనేట్ అయిందా, లేదా పాకిస్తానే లోపల సబ్సానిక్ గా టెస్ట్ చేస్తుందా, ఇవన్నీ కూడా రాబోయే రోజులు బయటకు వస్తాయి.
కానీ వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ పక్కన ఉన్నటువంటి సర్వోదాన్ని కొట్టగలిగాక దేనైనా కొట్టచ్చు. శాటిలైట్ ఇమేజెస్ చూపించని F-16s కూడా పక్కన ఉండగా మనం ఆ ఎయిర్పోర్ట్ కొట్టాం. అంటే తలుచుకుంటే F-16 కూడా కొట్టుండొచ్చు, మనం JF-17 కొట్టచ్చు, JF-10C కొట్టచ్చు. కాబట్టి ఈ అన్ని దేశాలు కూడా మెసేజ్ ఇచ్చాం ఆన్ పర్పస్ ని. తర్వాత మీ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ని కంప్లీట్ గా మేము సర్వనాశనం చెయ్యలేదు, మేము మెసేజ్ పంపిస్తున్నాము, కొట్టి చూపిస్తున్నాం, కొట్టగలము, వాళ్ళని బ్రీచ్ చేయగలము అని. ఒక బ్రహ్మోస్ మిసైల్ తో ఇంతమంది ఇంపాక్ట్ తీసుకోగలిగాం. ఒక్కొక్క ఎయిర్పోర్ట్ మీద మనం 10 బ్రహ్మోస్ మిసైల్ కొట్టమంటే ఆ ఎయిర్పోర్ట్ ఉండదు, ఇంకా కంప్లీట్ ఇనాపరేషన్ లో అయిపోతుంది. దాని వల్ల రివైవ్ కూడా చేయలేరు. ఆ పరిస్థితిని తీసుకురాగలిగే కెపాసిటీ మనం డెమాన్స్ట్రేట్ చేసాం. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఓవరాల్ గా ఈ యొక్క అఫెన్సివ్ ఆపరేషన్ కూడా మనం చాలా కంట్రోల్డ్ గా మెసేజ్ ఇవ్వడమే చేశాం, కానీ కంప్లీట్ గా ఎనిమిని డిస్ట్రాయ్ చేసే పరిస్థితి తీసుకురాలి. ఫస్ట్ ఇనిషియల్ రేట్స్ లో మనం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టేశాము. కాబట్టి వాళ్ళు బ్లైండ్, వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియదు. ఇందాక నువ్వు చెప్పినట్టు లాక్హీడ్ మార్టిన్ అటువంటి తర్వాత రష్యా మనకు చైనా సప్లై చేసినటువంటి వాళ్ళ రెడార్ కూడా మనం టేక్అవుట్ చేసేసాం. కాబట్టి వాళ్ళు ట్రాకింగ్ చేయడానికి లేదు, మనం వెళ్ళి వేరే విహారానికి వచ్చిన వాడు మనల్ని ఏమి చేయలేదు, వాళ్ళ యాంటీ ఎయిర్ డిఫెన్సెస్ ఏమి పనిచేయట్లేదు. కాబట్టి మనం ఒక లేట్ గా మనం అప్రోచ్ చేసాం. మనం ఫస్ట్ రౌండ్ లో ఎయిర్ డిఫెన్స్ కొట్టాము, మన మీద మళ్ళీ వాళ్ళు డ్రోన్లు మళ్ళీ అటాక్ చేస్తే ఈసారి వెళ్ళి వాళ్ళు ఎయిర్పోర్ట్ కొట్టొచ్చాం. కాబట్టి మన కెపాసిటీ ఏంటో ప్రపంచానికి మనం చూపించాం. ఒక న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశాన్ని, దాన్ని సమర్థిస్తున్నటువంటి ఇంకా 2 న్యూక్లియర్ పవర్ దేశాలు, దాన్ని సమర్థిస్తున్నటువంటి ఒక నేటో దేశము, వీళ్ళందరికీ కూడా మనకు గొప్ప చెప్పగలిగామంటే ఇది ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశము, మన ప్రభుత్వం, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క, మన సైంటిస్ట్స్, తర్వాత మన ఇండస్ట్రీ, వీళ్ళందరి ఘన విజయంగా మనం భావించాలి. ప్రతి వారం బ్రేవ్ హార్ట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వినోద్ పట్ని అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆయన ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఆయన ఏ విభాగానికి చెందినవారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, నేను ఈయన గురించి నిజానికి ఎక్కువ ఎందుకు చెప్పలేదంటే, మొత్తం మీరు చెప్తేనే, కరెంట్ సినారియోలో మీరు చెప్తేనే జనాలకి బాగా వెళ్తుందని నేను ఆయన గురించి ఏం చెప్పలేదు. వినోద్ పట్ని గారి గురించి మీరేం చెప్తారు సార్? వినోద్ పట్ని గారు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1961లో ఆయన కమిషన్ అయ్యారు. ఇమ్మీడియట్ గా 4 ఏళ్లలో మనకు తెలుసు, 1965లో మనకు భారత పాకిస్తాన్ యుద్ధం అంటూ వచ్చింది, మనకు తెలిసిన విషయం అది. అక్కడ ఆయన చేసినటువంటి వీరోచిత పోరాటంలో ఆయనకు వీర్ చక్ర అవార్డు ఇచ్చారు ఆయనకు. కానీ మనం విషయం అర్థం చేసుకోవాలి, అప్పుడున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే కనుక మన ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా ఇన్ఫీరియర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఎప్పుడో మనకు బ్రిటిష్ ఇచ్చినటువంటి పాత సెకండ్ వరల్డ్ వార్ లో యుద్ధం చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మనకి ఇచ్చారు. కానీ అప్పటికే అమెరికాతో అనుసంధానమైనటువంటి పాకిస్తాన్ అత్యాధునికమైనటువంటి ఆ రోజుకి సంబంధించినటువంటి మోస్ట్ మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. అటువంటి మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ తోటి ఢీకొని సక్సెస్ఫుల్ గా ఈయన ఆపరేషన్స్ చేసి రాగలిగినటువంటి పరిస్థితి. దాంట్లో మనం కొంత లాసెస్ కూడా మనం ఉన్నా కానీ కూడా ఈయన చాలా అద్భుతంగా దాన్ని కౌంటర్ చేయగలిగారు. అందుకనే ఈయన సామర్థ్యాలు, ఈయన చేసినటువంటి యాక్షన్ వల్ల ఈయన వీర్ చక్ర అవార్డు ఇచ్చారు అక్కడ. తర్వాత 71 యుద్ధంలో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఈ 2 యుద్ధంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. కాబట్టి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 67 యుద్ధంలో యాక్చువల్గా మనకు కేన్ కనల్ సెక్టర్ లో మనకు కసూర్ అనేటువంటి ప్లేస్ ఉంది. అక్కడ డాగ్ ఫైట్ లో ఈయన ఇన్వాల్వ్ అయ్యారు. 4 ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక ఫార్మేషన్స్ లో వెళ్తుంటే ఈయన ఆ ఫార్మేషన్ లో నెంబర్ 3 ఇక్కడ వెళ్ళంగానే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు చాలా సుపీరియర్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొచ్చారు. ఆ సుపీరియర్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మన ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ డౌన్ చేయగలిగారు. షూట్ డౌన్ చేసినా కానీ కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా థ్రెట్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్న పరిస్థితుల్లో ఈయన ధైర్యంగా, ఆయన ప్రాణాలకు లెక్క చేయకుండా ఈయన దాని డాగ్ ఫైట్ లో వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 3 ప్యాటర్న్ ట్యాంక్స్ ని పెంచేశారు. అంటే అది ఒక మేజర్ అచీవ్మెంట్. ఎందుకంటే ప్యాటర్న్ ట్యాంక్స్ అప్పుడు మనకు ట్యాంక్స్ కూడా చాలా పాతవి, మన దగ్గర అంత ఇన్వెస్ట్ చేసేటువంటి కెపాసిటీ లేనటువంటి దేశం, మనకు తినడానికి తిండి లేదు, గోధుమలు లేవు. వాడేదో అమెరికా ఏదో వాళ్ళ పందులకు వేసేటువంటి గోధుమలను మనం పంపిస్తే అది షిప్ నుంచి డైరెక్ట్ గా మన ఇండ్లలోకి వచ్చేటువంటి పరిస్థితి. షిప్ రాకపోతే మన ఇంట్లో తిండి ఉండేది కాదు. కాబట్టి మన ట్యాంకుల మీద ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ మనకు లేదు. కాబట్టి అటువంటి 3 ప్యాటర్న్ ట్యాంకింగ్ అయినా పేర్చగలిగారు. ఆయన ప్రాణం మీద అంత థ్రెట్ ఉన్నా కానీ కూడా దాన్ని కౌంటర్ చేయగలిగారు. ఆయన సునాయాసంగా దాన్ని టేక్అవుట్ చేసేసి మళ్ళీ తిరిగి రాగలిగారు ఆయన. కాబట్టి దానికి ఆయనకు వీర్ చక్ర అవార్డు కూడా ఆయనకు వచ్చింది. అది ఫైనల్ గా ఆయన రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి అనుభవం, 2 యుద్ధాలు చేసినటువంటి అనుభవం,
పాకిస్తాన్ కెపాసిటీ ఎలా పెంచుకున్నారో, తర్వాత మన కెపాసిటీ ఎలా పెరుగుతున్నది, ఈ యుద్ధం ఎలా చేయాలి, ఎలా కౌంటర్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి ఆయన అనుభవం ఆధారంగా ఆయనను మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ దానిగా ఆయన నియమించారు. కాబట్టి ఈయన థింక్ ట్యాంక్. మనం ఎట్లా వార్ గేమింగ్ అంటాము, తర్వాత మనకు వార్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, శత్రువు యొక్క ఆలోచన ఎలా ఉన్నది అని దాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మన దేశ భద్రతకు సంబంధించిన విషయాలన్నిటి కూడాను ఒక ఫ్రేమ్ వర్క్ దాని మీద పనిచేసేటువంటి థింక్ ట్యాంక్ ఇది సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్. దానికి డైరెక్టర్ జనరల్ పనిచేస్తున్నారు. అంటే ఆయన అనుభవాన్ని ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా మనం అందరం కోరుకుంటున్నాము. అటువంటి వ్యక్తి ఇంకా కూడా ఆయన సేవలు భారతదేశానికి ఇవ్వాలని, ఆయన సేవలు, ఆయన ఇస్తున్నటువంటి సూచనలు, ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఆధారంగానే ఈ రోజు మన ఎయిర్ ఫోర్స్ కూడా చాలా అద్భుతంగా, అఫ్ కోర్స్ ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ఆయన అనుభవం అనేది చాలా క్రూషియల్. దాని ఆధారంగానే ఇప్పుడు వస్తున్నటువంటి న్యూ మనకు జనరేషన్ ఎయిర్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, పైలట్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ఈ చరిత్ర తెలిస్తేనే వాళ్ళు నిజంగా ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క అనుభవం ఆధారంగా కొత్త టెక్నాలజీస్ వస్తున్నటువంటి టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, మన శత్రువు దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ఎలా మనం కౌంటర్ చేయాలి, వీటి మీద ఇటువంటి థింక్ ట్యాంక్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి దాని ఆధారంగానే ఈ రోజు మనం ఇంత అద్భుతమైన సక్సెస్ మనం ఆపరేషన్ సింధూర్లో చూడగలుగుతున్నాము. కాబట్టి ఆయన రిటైర్ అయినా కానీ కూడా మన ఎయిర్ ఫోర్స్ కి ఇంతటి అద్భుతమైనటువంటి సజెషన్స్ ఇవ్వడము, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడము, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆయనకు ఆరోగ్యము, తర్వాత మంచి ఆయుష్ ఇచ్చి ఆయన సేవలు భారతదేశానికి ఎల్లప్పుడూ దానివల్ల లాభపడే దిశగా ఆయన ఇంకా పనిచేయాలని మనం కోరుకుంటున్నాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో కొత్త డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.